బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాకు చెందిన ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి కీలకమైన జెట్స్ ని హెలికాప్టర్స్ ని వరుసగా ఇరాన్ ధ్వంసం చేస్తుండడం ఇప్పుడు అమెరికాకు చెమటలు పట్టేలా చేస్తుంది. ప్రపంచ దేశాలు సైతం నివ్వెరపోయి చూస్తున్నాయి. అమెరికాకు మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. యుఎస్ ఆర్మీకి చెందిన బోయింగ్ హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేసింది. కువైట్లోని అమెరికా ఎయిర్ బేస్ పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఇరాన్ దాడిలో బోయింగ్ CH-47 చినూక్ హెలికాప్టర్ ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. పూర్తిగా హెలికాప్టర్ కాక్పిట్ ఫ్రంట్ రోటర్స్ దెబ్బతిన్నట్లుగా మనకు కనిపిస్తోంది. మీరు ఒకసారి స్క్రీన్లో కూడా చూడొచ్చు. అమెరికా రెస్క్యూ కోసం లేదంటే వాళ్ళ దళాలని తరలించడం కోసం, వాళ్ళ సైనికుల్ని కీలకమైనటువంటి ప్రదేశాల నుంచి తరలించడం కోసం ఇలాంటి హెలికాప్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు CH-47 చినూక్ హెలికాప్టర్. దీని మీద ఇరాన్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అది పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఇక కువైట్లోని క్యాంప్ బ్యూరింగ్లో ఉన్నటువంటి యుఎస్ ఎయిర్ బేస్ మీద కూడా ఈ దాడులు జరిగాయి. నిన్న అమెరికాకు చెందినటువంటి 2 యుద్ధ విమానాలను కూల్చివేసింది ఇరాన్. F-15E స్ట్రైక్ ఈగల్ విమానం, అలాగే A-10 వార్థగ్ ఫైటర్ జెట్ సైతం ధ్వంసమయ్యాయి. హర్మోజ్ సమీపంలో వార్థగ్ ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చివేయడం మనం చూసాం. గంటల వ్యవధిలోనే అమెరికా యుద్ధ విమానాలను వరుసగా ఇరాన్ కూల్చివేస్తుండడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికీ నిన్న కూల్చినటువంటి ఈ 2 ఫైటర్ జెట్స్కి సంబంధించి ఇరాన్ కొన్ని కీలక ప్రకటనలు సైతం చేయడాన్ని మనం చూసాం. ఒక ఫైటర్ జెట్కి సంబంధించినటువంటి సైనికుడు తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే యుఎస్ తీసుకువెళ్ళిపోయిందని చెప్పారు. మరొక సైనికుడు మాత్రం అంటే F-15E స్ట్రైక్ ఈగల్, మరోవైపు A-10 రెండింటిని A-10 వార్థగ్ ఈ రెండింటిని అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ని కూల్చివేసిన నేపథ్యంలో ఇరాన్ ఒక పైలట్ అక్కడే ఇజెక్ట్ అయిన తర్వాత, ఈ ఫైటర్ జెట్ పేలిపోతున్న సమయంలో పైలట్ ఇజెక్ట్ అయిన తర్వాత ల్యాండ్ అయ్యాడు, పారాచూట్తో ల్యాండ్ అయ్యాడు. కానీ ఇరాన్లో ఉన్నటువంటి భూభాగంలో ల్యాండ్ అయినట్లుగా తెలియడం, ఆ తర్వాత ఇరాన్లో ఉన్నటువంటి అన్ని వార్తాపత్రికల దగ్గర నుంచి టీవీ ఛానల్స్లోనూ అన్నిట్లోనూ కీలకమైనటువంటి సమాచారం రావడం మనం చూసాం. అక్కడ ఒకవేళ ఈ పైలట్ని, యుఎస్కి సంబంధించినటువంటి పైలట్ని పట్టిస్తే మీకు భారీగా నగదు బహుమతి ఇస్తాం అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేయడం, అలాగే ఆ పైలట్కి ఎలాంటి హామ్ చేయొద్దని కూడా చెప్పడం మనం చూసాం. ఈ నేపథ్యంలో చాలామంది ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్ సైతం అక్కడికి వెళ్ళాయి. అంటే కార్లు, ఇలా బైక్స్ వేసుకొని ఆ ప్రాంతంలో జల్లెడ పట్టడానికి చాలామంది వెళ్ళినట్లుగా తెలిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్ళీ ఆ పైలట్ దొరికాడు అంటూ సమాచారం రావడం, ఈలోగా యుఎస్కి సంబంధించినటువంటి కొన్ని హెలికాప్టర్స్ చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ అక్కడ పైలట్ కోసం వెతుకుతూ ఉండడాన్ని, దీనికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా మనం చూసాం. మొత్తం మీద యుఎస్కి సంబంధించిన ఒక ఫైటర్ జెట్ పైలట్ ఇరాన్కి బందీగా దొరకబోతున్నాడు అన్నటువంటి వార్తలు, అంటే ఇరాన్ మేము పట్టుకున్నామని కూడా చెప్పింది ఒక టైంలో. బట్ వీ నీడ్ టు కన్ఫర్మ్ అబౌట్ దట్. బట్ అట్ ది సేమ్ టైం ఒకవేళ ఇలా గనక జరిగితే, యుఎస్కి సంబంధించిన పైలట్స్ ఒకవేళ ఇరాన్కి దొరకడం అంటూ జరిగితే చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని యుఎస్ మీద చూపిస్తుంది. ఎందుకంటే యుఎస్ బార్గెయిన్ చేసుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. అప్పుడు ఇరాన్ బార్గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ మనం చూసాం ఇరాక్లో ఉన్నటువంటి కొంతమంది యుఎస్ సిటిజన్స్ని కూడా ఇరాన్ అక్కడ ఉన్నటువంటి మిలిషియా సంస్థల్ని ఉపయోగించి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది, క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తుందని కొన్ని వార్తలు కూడా మనం విన్నాం. ఈవెన్ RTV కూడా దీనికి సంబంధించి మీకు ఎక్స్క్లూజివ్గా డీటెయిల్స్ అందిస్తూ వచ్చింది. అంటే ఇక్కడ సింపుల్గా యుఎస్కి సంబంధించిన కొంతమంది పౌరుల్ని కానీ సైనికుల్ని కానీ బంధిస్తే అప్పుడు ఇరాన్ ఈ యుద్ధంలో పైచేయి సాధించడానికి అవకాశం ఉంటుంది. యుఎస్ చచ్చినట్లుగా వాళ్ళతో బార్గెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సైనికుల్ని విడిపించుకోవడానికి. ఇరాన్లోనో ఇరాక్లోనో పరిస్థితి వేరు. అక్కడ ప్రజాస్వామ్యాలు లేవు. కేవలం అక్కడ సుప్రీం లీడర్స్ ఉన్నారు కాబట్టి సుప్రీం లీడర్స్ ఏం జరిగినా బయటికి రానివ్వరు. ఈవెన్ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేస్తే 4000 మందిని కాల్చి పడేస్తేనే అక్కడ అడిగే దిక్కు లేరు. కానీ యుఎస్ అలా కాదు, ప్రజాస్వామ్య దేశం. ఖచ్చితంగా అక్కడ వ్యవస్థల మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రజల నుంచి క్వశ్చన్స్ ఎదురవుతాయి, వ్యవస్థల నుంచి క్వశ్చన్స్ ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో యుఎస్ ఖచ్చితంగా బెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళ ప్రాణాల కోసం. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ కోసం ఇరాన్ ఎదురు చూస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈవెన్ సుమారుగా 67,000 మంది సైనికుల్ని మేము రెడీ చేశాం, ఇరాన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం అంటూ యుఎస్ ప్రకటించింది. మనం చూసాం కదా, గల్ఫ్ దేశాల్లో, ఈ అరబ్ దేశాల్లో ఒక 50,000 మంది ఉన్నారని, ఒక 10,000 మందిని డిప్లాయ్ చేస్తారని, ఇంకొక 6,000 మంది మళ్ళీ స్పెషల్ ఫోర్సెస్ని దింపుతున్నారని చెప్పేసి మనం విన్నాం. అరౌండ్ 67,000 సోల్జర్స్ని.
సో వీళ్ళందరినీ ఉపయోగించి అక్కడికి వెళ్ళాలి, డైరెక్ట్గా ల్యాండ్ మీదకి వెళ్ళి ఆక్యుపై చేసుకోవాలనే ప్రయత్నం చేయడం కానీ, అట్ ది సేమ్ టైం ఇరాన్ దగ్గర ఉన్నటువంటి సుమారుగా 400 కేజీల మోర్ దాన్ 60% శుద్ధి చేసినటువంటి యురేనియంని క్యాప్చర్ చేయాలి, దాన్ని యుఎస్కి తరలించాలని కూడా యుఎస్ ఒక ప్లాన్ చేయడం, ఇవన్నీ మనం చూసాం. కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవ్వకపోవడానికి కూడా ఇది వన్ ఆఫ్ ది రీజన్. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ మోర్ దాన్ 50,000 60,000కి పైగా సోల్జర్స్ ఇరాన్లోకి అడుగు పెడితే వాళ్ళలో చాలామందిని ఇరాన్ క్యాప్చర్ చేయగలుగుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి గెరిల్లా వార్ఫేర్ క్యాపబిలిటీస్ ద్వారా కానీ, టాక్టికల్ అరేంజ్మెంట్స్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల ఖచ్చితంగా చాలామందిని క్యాప్చర్ చేసిందంటే పరిస్థితి ఏంటి యుఎస్ పరిస్థితి? సో దట్స్ వై ఇట్స్ ఆన్ హోల్డ్ అంటూ మనకు తెలుస్తుంది. మరి గత వారం 10 రోజులుగా మనం వింటున్నాం సోల్జర్స్ రెడీగా ఉన్నారు, డిప్లాయ్ అయ్యారని. బట్ ఇంకా ఆపరేషన్ మొదలవకపోవడానికి ఇది కూడా ఖచ్చితంగా వన్ ఆఫ్ ది రీజన్. ఒకవేళ ఇరాన్ గనక యుఎస్ పౌరుల్ని కొంతమందిని క్యాప్చర్ చేస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి డౌట్స్ వల్ల. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ F-15E అండ్ A-10 థండర్ బోల్ట్ని ఇప్పటికే కూల్చివేసింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మరొక హెలికాప్టర్ని సైతం ఇటు అమెరికాకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి హెలికాప్టర్ని కూల్చివేయడంతో ఇప్పుడు తీవ్ర ఆందోళన కనిపిస్తుంది యుఎస్ లో. ఈ నేపథ్యంలో అసలు ఈ డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. ఇప్పటి వరకు కూల్చివేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు బోయింగ్ CH-47 చినూక్ అనే ఒక హెలికాప్టర్ని కూల్చివేసింది కదా, మీరు ఇంతకు ముందు కూడా చూసారు స్క్రీన్ మీద. సో ఒక హెవీ లిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్ ఇది మనందరికీ తెలిసిందే. సినిమాల్లో కూడా మనం చాలా రెగ్యులర్గా చూస్తుంటాం. యుఎస్కి ఇంగ్లీష్ మూవీస్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అమెరికన్ మూవీస్లో ఇలాంటి హెలికాప్టర్స్ని ముందు వెనక 2 టర్బైన్స్ ఇంజిన్స్ తిరుగుతూ ఉంటాయి. చాలామంది యుఎస్ సోల్జర్స్ని తరలిస్తూ ఉన్నట్లుగా ఆ సినిమాల్లో మనకు చూపిస్తూ ఉంటారు ఎక్కువగా. మోస్ట్లీ వీటిని సైనికుల్ని తరలించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. భారీ సరుకుల్ని కానీ, సైనికులు కానీ, లేదంటే కొన్నిసార్లు చిన్న చిన్న వాహనాలను కూడా వీటిలో తీసుకువెళ్తూ ఉంటారు. అంటే ఎత్తైనటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ, ఏదైనా ప్రత్యేకమైనటువంటి జోన్స్లోకి వీటిని ల్యాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీస్ ఆర్ వెరీ ఎఫిషియంట్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ హెలికాప్టర్స్గా కూడా వీటికి పేరుంది. చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి ఇన్ ఎనీ కండిషన్, ఎనీ వెదర్ కండిషన్. అంటే చాలా హీట్లో అయినా ఎడారుల్లో ల్యాండ్ చేయొచ్చు, అండ్ చిన్న చిన్న వాటర్స్ దగ్గర ల్యాండ్ చేయొచ్చు, అండ్ వర్షంలో సైతం ప్రయాణించవచ్చు వీటిలో చాలా సేఫ్గా. ఇలా మంచులో కూడా ల్యాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది వీటిని, తక్కువ ఎత్తున్నటువంటి మంచులో సైతం. సో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి క్యాపబిలిటీస్ వీటికి ఉన్నాయి. మేజర్గా ట్విన్ రోటార్ డిజైన్ అనేది వీటికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఇదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, ముందు వెనక 2 పెద్ద పెద్ద రెక్కలు ఉన్నటువంటి ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి కదా, ఇంజిన్స్ తిరుగుతూ ఉంటాయి. సో దీనికి చాలా ప్రత్యేకం, అండ్ దీనికి బ్యాలెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల అని చెప్తున్నారు. అరౌండ్ 30-35 మెంబర్స్ సైనికులు ఒకేసారి దీంట్లో ప్రయాణించగలగవచ్చు అంటూ చెప్తున్నారు. అండ్ 10,000 నుంచి 12,000